కరీంనగర్ విశ్వశాంతి హై స్కూల్లో విద్యనభ్యసించి ఐఐటి జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ ఫలితాలలో ఒకే బ్యాచ్ నుంచి సీట్లు సాధించిన 12 మంది మా విద్యార్థులకు మా శుభాకాంక్షలు. ప్రతిరోజు డైరెక్టర్లచే ఐఐటి ఫౌండేషన్ క్లాసులు, విశ్వశాంతి ఐఐటి అండ్ మెడికల్ ఫౌండేషన్, రామ్నగర్ అండ్ సప్తగిరి కాలనీ. అందరికీ నమస్కారం. నా పేరు సుంచు సౌమ్య, సుంచు కిషోర్ నా భర్త సుంచు లింగంపల్లి స్వప్న అనే ఆమె దగ్గర 2 లక్షల అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకున్నందుకు 10% వడ్డీతోని కట్టుకుంటూ వచ్చినాం. సంవత్సరంన్నర వడ్డీ కట్టిన తర్వాత అసలు కావాలని మా ఇంటికి వచ్చి గొడవ పెట్టిన తర్వాత మేము బంగారం నా పుస్తలు అమ్ముకొని ఆమెకి 50,000 దాకా కట్టిన తర్వాత అయినా ఆమె మిగతా పైసలు కావాలని మా ఓనర్ వాళ్ళతోని బెదిరించింది. మీరు మొత్తం పైసలు కట్టకపోతే మీ ఓనర్ మంత్ అయిపోతే వాళ్ళని ఎందుకు ఉంచుకుంటున్నారు ఇక్కడ కిరాయి అని వెళ్ళగొట్టమని చెప్పింది. ఇక్కడ నుంచి అది గొడవలు అయితే మా ముస్లిమ్స్ అందరినీ మా ఇంటికి తీసుకొచ్చి లొల్లు పెట్టించిన తర్వాత ఈ 3 months నుంచి బాగా టార్చర్ చేస్తుంది మమ్మల్ని. ఆమె నీళ్ళ అనిల్ కూడా అప్పించిందంట మా భర్తకి. ఈమె టార్చర్ చేసి వీళ్ళిద్దరు అనుకొని సోమిడి వేణు దగ్గరికి పోయింది. సోమిడి వేణు నీళ్ళ అనిల్కి బావ అవుతాడంట. మా బావ ఉన్నాడు అక్క, దాన్ని తీసుకుపోయి ఆయన దగ్గరికి మా భర్తను పిలిపించి బెదిరించి 3 town సిఐ మా ఫ్రెండే ఆయనతోనే ఎట్లా చేసి వీళ్ళు జైలు తెప్పిద్దామని మాట్లాడిపించి బెదిరించిన తర్వాత అక్కడ కిషోర్ని చంపేద్దాం, మేము మా ఫ్రెండే వాటితోనే ఏం కాదు అని కిషోర్ని బెదిరించిన తర్వాత కిషోర్ ఇంటికి వచ్చి తాగి బాగా మానసికంగా మేము బాగా బాధపడుతున్నాం. 3 months నుంచి ఆయన ఏబట్టి ఇట్లా బాధపడుతున్నామని తాగి కార్లో రాగా ఆయన ఇట్లా టర్న్ అయ్యేటప్పుడు కారు గుద్దిందంట. కారు గుద్దితే ఆయనకి ఏం కాలేదు. సోమిడి వేనికి కారు గుద్దిన తర్వాత ఆయన పడితే ఆయనే 3 town లో కేసు పెట్టిన తర్వాత 3 town సిఐ వాళ్ళ ఫ్రెండ్ అంట. నేను కూడా వెళ్ళిన నా పిల్లల్ని పట్టుకొని వెళ్తే ఆయన సీరియస్ గా మాట్లాడిండు. మమ్మల్ని కూడా పిల్లలు ఉన్నారని కూడా చూడలేదు, ఎట్లా పడతారనే మాట్లాడిండు. ఏం కాదురా పోరని అని మా భర్తను బెదిరించిండు. మేము కూడా పోయినాం అప్పుడు. సోమిడి సిఐ 3 town సిఐ మాట్లాడిన మేము ఇంటికి వచ్చిన తర్వాత ప్రొద్దున పోలీసు వ్యాన్ వేసుకొని వచ్చిర్రు. డైరెక్ట్ మాకు చెప్పకుండానే మా భర్తని జైల్లో పెట్టిన తర్వాత మా భర్తతోనే ఫోన్ మాట్లాడింది సోమిడి వేణు. సిఐ నా ఫ్రెండే, నేను మొత్తానికి రాకుండా ఎట్లా జైల్లోనే ఏదో ఒకటి చేసి నేను చంపేస్తాను బెదిరించింది సోమిడి వేణు. అనిల్కున్న స్వప్నకి పైసలు కట్టకపోతే బెదిరిస్తా అని బెదిరించిన తర్వాత ఇప్పుడు కళ్ళపల్లి బాలరాజ్ అనే అన్నయ్యతోని మా 3rd division కార్పొరేటర్ ఆ అన్నయ్య వల్లనే నేనే సుంచు కిషోర్ ఈ యాక్సిడెంట్ చేసిందని చెప్పిస్తున్నాడు. కానీ కాదు, బాలరాజ్ అన్నకి మాకు ఎలాంటి సంబంధం లేదు. స్వప్న బట్టి మానసికంగా అయినట్లయి తాగిన మత్తులో చేసింది తప్ప ఆయన గురించి చేసింది అసలు ఏది లేదు. మాకైతే న్యాయం జరగాలి. నాకు 2 పిల్లలు, నాకు చిన్న పిల్లలు 2. నాకు న్యాయం జరగాలి. ఇప్పుడు కూడా నేను పిటిషన్ ఇచ్చి రాగా సోమిడి వేణు బెదిరించి పేపర్ తీసుకొని చింపేస్తా ఫొటోస్ కూడా తీసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళ చూసేటప్పుడు బెదిరిస్తున్నాడు. స్వప్న అంటుంది 50,000 కాదు 1,00,000 అయినా పెట్టి మంత్రాలు చేసి మీ భర్తను చంపిస్తా, ఎట్లా చేసి మాకు సిఐ ఫ్రెండే మాకు ఫ్రెండే 3 town సిఐ అంతని ఎట్లా చేసి చంపిస్తా అని బెదిరిస్తున్నారు సార్. ఇప్పుడు కూడా మేము బయటికి రాగా కూడా సీరియస్ గా చూసుకుంటే పేపర్లు తీసుకొని ఫోటోలు తీసుకొని బెదిరించిండు. వాయిస్ ఫోన్ స్టేషన్ లోనే ఉంది, ఫోన్ అందులోనే ఉన్నాయి రికార్డింగ్. అది ఫోన్ దొరకకపోతే వీళ్ళకి ఏది ఆధారాలు ఉన్నాయని ఫస్ట్ అది సీజ్ చేసి ఫోనే ఫస్ట్ తీసుకున్నాం. ఇది ఒక 4-5 days 3 నెలలు అయిపోయింది సార్ గొడవ కాబట్టి. స్వప్న అనేది ఎక్కడ తీసుకుపోయింది మా కిషోర్ మా భర్తని అక్కడికి. స్వప్నతోనే ఇదంతా జరిగింది. స్వప్న నీళ్ళ అనిల్కి సోమిడి వేణు బాగా అవుతాడంట. వడ్డీ 10%, నీళ్ళ అనిల్ 18%, 10% 18% వడ్డీని కట్టినాం. 2,000 మేము తీసుకుంటే నీళ్ళ అనిల్కి 1,800 వడ్డీ కట్టినాక కూడా ఆల్రెడీ ఆయన కేసు ఉంది, కోర్టులు నడుతుంది. అయినా కానీ ఆయన సోమిడి వేణు దగ్గరికి ఇచ్చి భయపట్టిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు.
మా బావ ఉన్నాడు, మా బావ చూసుకుంటే నువ్వు ఎట్లా రావు, జైలు నుంచి రానే రావాలి. ఇప్పుడు కూడా నన్ను సోమిడి వేణు బెదిరిస్తున్నాను, నీ మొగడు రాడు జైలు నుంచి వెళ్ళి అని భయపట్టిస్తున్నారు సార్. నాకు నా పిల్లలకి న్యాయం జరగాలని కోరుకుంటున్నా. సోమిడి వేణు, 3 టౌన్ సిఐ తిరుమల గౌడ్, వీరి వల్ల మాకు ప్రాణాపాయం ఉంది. మాకు మీరే భద్రత కలిగించాలని కోరుతున్నాను. ఇప్పుడు కూడా సిఐతోనే మాట్లాడి బెదిరిస్తున్నాడు సోమిడి వేణు. నా పిల్లలకి నాకు న్యాయం జరగాలి. ఎక్కడికి పోయినా కానీ ఈయన నీళ్ళ అనిలున్న స్వప్న అందరికీ చెప్పుకుంటూ తిరుగుతున్నారు, వాడిని చంపేస్తాం, వాడి జైలు నుంచి తీసుకురాము అని. మాకు సిఐ ఉన్నాడు, మాకు మొత్తం చూసుకుంటాడు అని బెదిరిస్తున్నారు సార్. మీరే న్యాయం జరగాలి.